అయ్యప్ప స్వామి శరణం. అయ్యప్ప అయ్యప్ప శరణం. ఎవరని? క్షేమంగా ఉన్నావా మణి? ఎవరు తమాషా చేస్తున్నారా? నువ్వు నాకు బాగా నచ్చావు మణి. ఎవరది? మణి, నాతో పాటు వస్తావా? ఎక్కడికి? ఎవరంటుంటే ఎవరని అడుగుతున్నా? నీకు ఈ లోకంలో ఇంకా బ్రతకాలనుందా? బతకాల ఏంటి? నీకు ఆకలిస్తున్నా మణి. మణి మణి రా. బాబు దెయ్యం. నువ్వు చాలా అందంగా ఉన్నావు మణి. చాలా వాడికి ఎందుకు వచ్చేసారా? మెల్లగా మాట్లాడరా. బాబా మీరంతా ఎక్కడరా? నీరు కాల్ చేయి. బాబా 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 నువ్వెక్కడా? మనీ అంకుల్, నన్నెవరో మన కార్లో లాక్ చేసి ఉంచారు. నాకు భయంగా ఉంది, ఊపిరి ఆడటం లేదు. త్వరగా వచ్చి నన్ను కాపాడండి. అయ్యప్ప ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే కదా? నాకు ఇక్కడ ఊపిరాటం లేదు. ఏంటి నువ్వు చిన్నపిల్లవా? బాబా బాబా ఆయన కార్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆ కార్ లో పెట్టిన బ్లూటూత్ ఆన్ చేయి. పాపా మణి, నా క్షుద్ర శక్తులు నిన్ను ఇక్కడికి తీసుకొస్తాయని నాకు తెలుసు మణి. నాకు దాహం వేస్తోంది మణి. నాకు నీ రక్తం కావాలి మణి. చూడరా చూడండి. ఐడియా మాత్రమే నాది. ఏం చేయాలో మీరే చూసుకోండి, నాకు తెలీదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. పదండి. నాకు తెలీదు, నేను ఐడియా మాత్రమే ఇచ్చాను. అక్కడ నా మనవరాలి గుంట్లో బాగోపోతే నేను వెళ్లకుండా ఎలా ఉంటానయ్యా? దాన్ని చూసుకోవడానికి అక్కడ ఎవరు లేరు. నేను చెప్పాను కదా, నేను ఇక్కడ బానే ఉన్నాను, మీరు వెళ్ళండి. ఏంటి బాగున్నావు? నిన్న రాత్రి ఏం జరిగింది? ఏంటి మన మాకంటే పెద్ద పిరికోళ్ళ ఉన్నావే? ఆ రాజుగారి మాటలు వినే నువ్వు భయపడి ఉంటావు. ఇంత భయంతో మీరు ఇక్కడ ఉండదు మనన్న. ఒకవేళ మీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? భయపడి వెళ్ళిపోవడం లేదు. మా పాపకి ఇంత ముందు మనవరాలని చెప్పావు కదా, ఇప్పుడేంటి? అవును, నా కూతురు. మీరు బయలుదేరండి మణి అంకుల్, మాకు అర్థమైంది. తను షార్ట్ గా డ్రెస్ వేసుకోకుండా, వీళ్ళు ఎవరూ ముట్టుకోకుండా యాక్ట్ చేయాలి, అంతే కదా? అది నేను చూసుకుంటాను. మీకు అది సరిపోలేదంటే తనని ముట్టుకోకుండా ఫోటో తీసి వాట్సాప్ లో పంపిస్తాను, ఓకేనా? సరేనా? బామ్మకి నాన్నతో సర్ది చెప్పమంటాను కదా. మీరు బయలుదేరండి. బామ్మ ఏది షార్ట్ అడి మిగతాదంతా మనమే చూసుకుంటాం లేదా? ఐదో తరగతి చదివేటప్పుడు మా స్టేజ్ విరక్కుండా ఉంటే నేను డాన్స్ వేస్తూ ఉండేవాడిని.
ఇప్పుడు అనుమానం లేదుగా. పాలు నల్లగా అయినందుకు కంగారు పడ్డారా? వాటికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. వాటర్ కంటామినేషన్, పాల సమస్యలు, ఈవెన్ బాయిలింగ్ ప్రెషర్ కూడా ఉండొచ్చు. పాలు కాగబెట్టేటప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదు, ఊరికే అడిగాను. ఇంతకు ముందు ఇలాగ ఇక్కడ ఏమీ జరగలేదు సారు. ఇది రాజుగారి పని అనుకుంటాను. మీరు బిల్లు కట్టలేదు కదా, ఆ కోపం. నా గేట్ దగ్గర పని ఉంది, అక్కడికి వెళ్ళొస్తా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఇలా చూడండి, ఇది సైకోసిస్ యొక్క ఏదైనా సమస్య అయి ఉంటుందా? అలాంటిదేమీ లేదు. అయితే నా ఉద్దేశం అది కాదు. ఏ ఉద్దేశం? నేను ఏదో ఊరికే ఆలోచించాను అంతే. ఇక్కడ అటువంటి సమస్య ఏం లేదు. ఇక్కడున్న పాలే కదా మీరు తీసుకుంది. కొంతమందికి కలర్ మారినట్టుగా అనిపిస్తుంది. అయితే నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నారా? నేను అనలేదుగా. పెద్ద మెంటలిస్ట్. ముందర ఆ షార్ట్ ఫినిష్ చేద్దాం. అనవసరమైన గొడవలు వీళ్ళను. నువ్వెక్కడ డాన్స్ నేర్చుకున్నావు? నాకు నేర్పించవా? ఒక్క నిమిషం. నేను వెళ్ళిన భయపెట్టడం కోసం రాజు పేరు మీద FBలో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశాను. అందులో బొమ్మ పిక్చర్స్ అన్ని పెట్టాను. ఐ విల్ డిస్కస్. ఓకే? తనేం చెప్పింది? సీక్రెట్. ఓహో, తనని సెట్ చేయడానికి ఏదైనా మార్గం ఉందా? చెప్పడానికి భయంగా ఉంది. ప్రేమ? అవును, నిజమే. రేపు తనకి 18th బర్త్డే. మేమంతా కలిసి రాత్రి ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాం. ఎందుకని? పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడా లేదా? ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. ఆ రోజు నన్ను చూడగానే నాన్నతో గొడవపడిన విషయం మీరెలా గెస్ట్ చేశారు? ఆ రోజు నీరు వాళ్ళ నాన్న గురించి చెప్పినప్పుడు యువర్ డిస్టర్బ్డ్. ఇప్పుడు కూడా మీ నాన్నంటే ప్రేమే కదా? అవునా? తొక్కేం కాదు, నిన్ను కాల్ చేయాలి. మరి ఏదో వాగుతున్నాడు. ప్రేమ అంట, ప్రేమ.